ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్న మన ప్రభువు నమ్మకమైన వారికి దీవెనలు ఎన్నో ఇస్తాడు. విశ్వాసం కలిగిన వారికి వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తాడు. నమ్మకం మనలో కలగాలి అన్నా, విశ్వాసం మనకు కలగాలి అన్నా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటూ ఆశీర్వదించబడదాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక 2-3 విషయాలు రాయబడి ఉన్నాయి. అవి ఏంటంటే, మనమందరము కూడా దేవుని యొక్క సొత్తు అని రాయబడి ఉంది. మనమందరము కూడా రాజులము, యాజకులము, ఏర్పరచబడిన జనాంగము, వంశము అని రాయబడి ఉంది. మనకి ఇంత చక్కటి విలువనిచ్చిన దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఈ లోకం నీకు విలువని లేదని, ఈ లోకం నీకు మర్యాద చూపించలేదని, ఈ లోకంలో నీకు గొప్ప గౌరవం దొరకలేదని బాధపడకు. నేను నిన్ను నా సొత్తుగా భావిస్తున్నాను. నాకు నీవు చాలా విలువైన వ్యక్తివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంది: మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, నాకు మీరు ఆలయముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు లోకంలో విషయం గురించి బాధపడుతూ దిగులు పడుతూ, వారు నన్ను ప్రేమించలేదు, వీరు నన్ను ప్రేమించలేదు, నాకు ఆదరణ దొరకలేదని ఎందుకు బాధపడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన క్రయధనముగా తన రక్తమంతా చెల్లించాడు. అలాంటప్పుడు ఈ ఉదయకాలం నీతో నాతో ఆయన ఒక మంచి శుభవచనం చెప్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా సొత్తు, విలువ పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. అలాంటప్పుడు మనము ఇటు అటు చూచి దిగులు, చింత, వేదనలోకి జారిపోకుండా ప్రభు యొక్క మాటల్లో విశ్వాసం ఉంచి ప్రశాంతత, క్షేమము, ఆశీర్వాదము, దీవెన, కనికరము, కృపాక్షేమము మనకిచ్చే దేవుడు మనతో ఉన్నాడని నిబ్బరము కలిగి, ఆశ కలిగి, విశ్వాసం కలిగి అనేక మేలులు అనుభవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. వారిని బట్టి వీరిని బట్టి నేను దిగులు పడుతున్నాను, కానీ నన్ను ప్రేమించే దేవుడు నీవు నాతో ఉన్నావని, నాకెంతగానో విలువిచ్చి వెలపెట్టి నన్ను కొన్నావని ఈ ఉదయకాలం మాకు అర్థమైంది. నీ నామములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి క్షేమమునకు లేవనెత్తండి. ఎవరైనా దిగులుతో, చింతతో కుంగిపోయి ఉన్నారేమో, వ్యాధితో, బాధతో నలిగిపోతున్నారేమో, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు చేయమని నీ నామముకు మహిమ చెల్లించుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపాక్షేమము మనకు నిరంతరము తోడుగా ఉండునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప నిరంతరము మనకు తోడుగా ఉండునుగాక.